గ్రీన్ రూమ్‌కి ఎంటర్ అయ్యే ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే చాలామంది నాకు మెసేజ్‌లు పెడుతూ ఉంటారు. అంటే మెసేజ్‌లు పెట్టడం తప్పు కాదు గానీ, వాళ్ళ బాధలు చెప్తూ ఉంటారు. సార్ నా పరిస్థితి ఇది. మేము తెలిసి తెలియక అనుకోకుండా కొన్ని లక్షల రూపాయలు లాస్ అయిపోయాము అని చెప్పేసి నేను రీసెంట్‌గా ఎన్నో స్టోరీస్‌ని మీకు ప్రెజెంట్ చేయడం జరిగింది. అలాంటి స్టోరీస్ నాకు చెప్తూ ఉంటారు. చెప్పడం కూడా తప్పు కాదు. మీ ఎమోషన్స్ అన్నీ చెప్పొచ్చు. ఎందుకంటే ఒకరితో పంచుకుంటేనే బాధలు తగ్గుతాయి. అవునా? రిలీఫ్ వస్తది కాస్త. అలా మీరు ఎన్ని బాధలు చెప్పినా వింటాను. కాకపోతే గ్రీన్ రూమ్‌లోకి ఎంటర్ అయ్యేవాళ్ళు అంటే లాస్ రికవరీ ప్రోగ్రామ్‌లోకి ఎంటర్ అయ్యేవాళ్ళు మీరు చేయాల్సిందేంటంటే మీ బాధలన్నీ చెప్పండి. ఇబ్బందేం లేదు. అన్నీ వింటాము. ఎందుకంటే వినాలి. ఒక మనిషి తోడు ఉండి తన బాధలు చెప్పుకుంటే ఓదార్పుగా ఉంటే ఆ రిలాక్సేషన్ వేరుగా ఉంటది. మనము దెప్పి పొడుస్తూ నీకు ఇలా ఎళ్ళావు షేర్ మార్కెట్‌లో నీకు మంచిదే అయిందని చెప్పేసి దెప్పి పొడవడం గాదు. ఒక మనిషి కష్టాల్లో ఉన్నాడు అనుకుంటే ఖచ్చితంగా ఆ బాధలన్నీ వినాలి. రిలాక్సేషన్ వస్తుంది. మంచి చెడు చెప్పాలి. సో, ఏమైనా పరిష్కారాలు ఉంటే చెప్పి వాళ్ళకు సపోర్ట్‌గా ఉండాలి. అన్నీ ఓకే. బానే ఉంది. ఇంతవరకు ఓకే. కానీ మీరు చెప్పిన ఆ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు వాటన్నిటిని తీసుకొనేసి మీరు గ్రీన్ రూమ్‌లోకి ఎంటర్ అయ్యారు కదా! అని చెప్పేసి ఆ ఎమోషన్స్‌తో ట్రేడ్ చేయడం ఉండదు. గుర్తుపెట్టుకోండి. అయ్యో! చాలా బాధలు చెప్పాడే నేను చాలా జాగ్రత్తగా ఇట్లా ఉండదు. గ్రీన్ రూమ్‌లో జాగ్రత్తలుంటాయి. గ్రీన్ రూమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే అక్కడ ట్రేడ్స్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మీ ఎమోషన్స్ అన్నీ తీసుకొనేసి, మీ బాధలన్నీ తీసుకొనేసి నేను ట్రేడ్ చేస్తే నేను కూడా ఎమోషనల్‌గా ఫీల్ అవ్వాల్సొస్తది. ట్రేడింగ్ జరగదది. ప్రాక్టికల్ ప్రాబ్లమ్. అందువల్లే ఈ స్పెషల్ వీడియో ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. మీ బాధలన్నీ వింటాను, కష్టాలన్నీ వింటాను. కానీ ఎంతవరకు నేను ట్రేడింగ్ చెయ్యనంత వరకే. వన్స్ గ్రీన్ రూమ్‌లో ట్రేడింగ్‌కి మనం ఎంటర్ అయ్యాము అంటే, మీ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ పక్కకు పెట్టేస్తాం. రోబోటిక్ ట్రేడ్ జరుగుతది. రోబోటిక్ ఎలా ఉంటది? రోబో ఎలా ఉంటది? అసలు దానికి ఎమోషన్స్ అనేటివి ఉండవు. ఎంటర్ అయిపోవాలనా? ఎంట్రీ అంతే. సెల్లింగా? సెల్లింగ్. బయింగా? బయింగ్. ఎన్ని లాట్లు అనేది ప్లాన్ చేసుకుంటూ ఒక ఎస్టిమేషన్ ఉంటది. ఒక క్యాలిక్యులేషన్ ఉంటది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారమే బయింగ్, సెల్లింగ్ పడుతూనే ఉంటది. మనం గోల్డ్‌లోను, సిల్వర్‌లోను, క్రూడ్ ఆయిల్‌లోను ఆహ్, బిట్‌కాయిన్‌లోను వీటిలో ట్రేడ్స్ చేయడం జరుగుతూ ఉంటది. సో, ఎక్కడ ఏ లాట్లు వేయాలి? ఎక్కడ చిన్న లాట్లు వేయాలి? ఎక్కడ పెద్ద లాట్స్ వేయాలి? అనేది పూర్తిగా నా డెసిషన్ బట్టి ఉంటది. సో, ఇవి పూర్తిగా నా హ్యాండ్ ఓవర్‌లోనే జరుగుతాయి. ఎవరికీ అంటే అసిస్టెంట్స్‌ని పెట్టుకోవడం గాని ఇలాంటివి ఏవి జరగవు. పూర్తిగా గ్రీన్ రూమ్ సర్వీసులన్నీ నా హ్యాండ్ ఓవర్‌లోనే, నా పరిధిలోనే ఉంటాయి. ఎందుకంటే చాలా పెద్ద వ్యవహారం కాబట్టి ఎవరికీ అప్పజెప్పడం గాని ఇలాంటివి ఏవీ ఉండవు. మీ ఎమోషన్స్ తీసుకొనేసి ట్రేడింగ్ చేయడం గూడా ఉండదు. మీరు మీ అకౌంట్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. చెక్ చేసుకున్నారు కదా! అని చెప్పి సార్ ప్లస్‌లోకెళ్తుంది. సార్ మైనస్‌లోకెళ్తుంది అని చెప్పి పొరపాటున కూడా మెసేజ్‌లు చేయొద్దండి. ఎందుకు అంటే మైనస్‌లోకెళ్ళినా, ప్లస్‌లోకెళ్ళినా ఎండ్ ఆఫ్ ద డే మన రూట్‌కొస్తుందనేది క్లారిటీ మాకుంటది. సో, మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నట్టు ఏంటంటే, సార్ ఒక $50 వచ్చేసారు బుక్ చేసేయండి సార్. సార్ 50% మైనస్ అంటే $50 మైనస్ అయింది సార్. క్లోజ్ చేసేయండి సార్. మీ సూచనలు, సలహాలు తీసుకోవడం ఉండదు. అలా సూచనలు, సలహాలు ఇచ్చేవాళ్ళు గ్రీన్ రూమ్‌కి రావద్దు. అర్థం చేసుకోండి. గ్రీన్ రూమ్ మీ ఎమోషన్‌ని బట్టి ట్రేడింగ్ చేయడం ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే గ్రీన్ రూమ్ అనేది ఆపరేషన్ థియేటర్ లాంటిది. మనీ ఆపరేషన్ థియేటర్. సో, దాంట్లో ఆపరేషన్ ఎందుకంటే మీరు ఆల్రెడీ కష్టాలు, కన్నీళ్లు పడి ఉన్నారు. మీ ఎమోషన్స్ అన్నీ తీసుకొనేసి మళ్ళా చేస్తే సేమ్ ఎమోషన్స్‌తో చేస్తే సేమ్ ట్రేడ్సే అవుతాయి. మళ్ళా లాస్‌కెళ్ళిపోతారు. అలా ఎప్పుడూ ఉండదు. అర్థం చేసుకోండి. వన్స్ గ్రీన్ రూమ్‌లోకి ఎంటర్ అయ్యాము అంటే ఎమోషన్స్ ఏవీ లేని ట్రేడ్సే చేయడం జరుగుతుంది. అది కూడా రోబోటిక్ ట్రేడ్సే జరుగుతుంది. ఆపరేషనే జరుగుతుంది. ఆపరేషన్ జరిగినప్పుడు రక్తాలు చిమ్ముతాయి. రక్తం లేకుండా మనం ఆపరేషన్ చేయాలంటే అయ్యే పని కాదు. ఒక ఆపరేషన్ థియేటర్‌లో ఆపరేషన్ జరుగుతున్నట్లు మనీ ఆపరేషన్ జరుగుతుంది. అర్థం చేసుకోండి. మీరు బయటపడాలి అంటే గ్రీన్ రూమ్ అనేది అంత క్రిటికల్‌గా ఉంటది. సో, దాన్ని మీరు చూడగలరనుకుంటే మీ అకౌంట్ ఓపెన్ చేసి చూసుకోండి. లేకపోతే దాన్ని పక్కకు పెట్టి సైలెంట్‌గా కూర్చోండి. మీకు ఎప్పటికప్పుడు ఏవైనా కూడా నెగెటివ్ సిట్యుయేషన్స్ ఉంటే నా నుంచి మీకు అప్డేట్‌లొస్తాయి. ప్రతీదీ నేను అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే గ్రీన్ రూమ్ అనేది నా బాధ్యత అది. ఎంతోమంది ట్రేడర్సు విపరీతంగా లక్షలకు లక్షలు లాస్ అయిపోయి సఫర్ అయిపోతున్నారు. వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలి. వాళ్ళందరికీ కరెక్ట్‌గా మనము ఏదైనా కూడా సర్వీస్ ఇస్తే బయటపడతారనే ఉద్దేశ్యంతోనే గ్రీన్ రూమ్ సర్వీస్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో నేనేం ఉచిత సర్వీసులేం చేయట్లేదు.
పూర్తిగా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. ఎందుకంటే నేను బాగుండాలి, మీరు బాగుండాలి. మ్యూచువల్ బెనిఫిట్తో ఇవంతా గ్రీన్ రూమ్ సర్వీసులు స్టార్ట్ చేయడం జరిగింది తప్ప ఏదో ఉచిత సర్వీసులు ఉచిత సేవలు చేయడానికి నేను రాలేదు. అర్థం చేసుకోండి. సో ఎందుకంటే మనము షేర్ మార్కెట్లో ట్రావెల్ అయ్యేప్పుడు బిజినెస్ ప్లాట్ఫామ్ ఇది. బిజినెస్ ప్లాట్ఫామ్ బిజినెస్ లాగే ఉంటుంది తప్ప సో మనము ఎందుకు మీరు ఫ్రీగా చేయరు, ఎందుకు మీకు ఇవ్వాలి అనుకుంటే రావద్దు అంతే. సింపుల్ కదా. నేను ఒక ఫీజు ఒకటి తీసుకుంటున్నప్పుడు డే అండ్ నైట్ మేలుకొని, మీకు విషయం తెలుసా, ఇది పూర్తిగా ఇండియన్ మార్కెట్ కాదు, టోటల్ ఇంటర్నేషనల్ మార్కెట్. ఇంటర్నేషనల్ మార్కెట్లో నైట్ టైం ఏమే ఎక్కువగా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, నైట్ టైం మేము మేల్కోవాల్సి వస్తుంది. అన్ని అకౌంట్లు మనము ట్రేడ్స్ జరుగుతున్నప్పుడు వాటిని ఖచ్చితంగా మేము మానిటర్ చేయాల్సి ఉంటుంది, ప్రతిదీ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఏ ట్రేడ్ ఏమవుతుంది, ఎక్కడ ఏం చేయాలి, ప్రతిదీ మాకు అనాలిసిస్ ప్లాన్ చేసుకునేసి అనాలిసిస్ అయిన తర్వాత మళ్ళీ రీఅనాలిసిస్ చేయడం కావచ్చు, ఏదైనా నెగిటివ్ వెళ్తుంటే రీఅనాలిసిస్ చేయడం కావచ్చు, ట్రేడ్లు మార్చడం కావచ్చు, ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. వాటికి మాకు విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. అందువల్లే ఫీజు కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో దాన్ని భరించగలిగే వాళ్ళే గ్రీన్ రూమ్కి రండి తప్ప దయచేసి ఏంటంటే మీరు బార్గింగ్ చేయడం కానీ, ఎందుకు ఇవ్వాలి, ఏం చేయాలనుకుంటే రావద్దబ్బా. ఎవడు రమ్మని మిమ్మల్ని బలవంతం చేస్తున్నాడు? రావద్దు, అలాంటి వాళ్ళు రానే రావద్దు. సో సర్వీసులు ఇలాగే ఉంటాయి, ఏ ఎమోషన్స్ ఉండవు. ప్రశాంతంగా గ్రీన్ రూమ్లో మీరు రిలాక్స్గా ఉండగలనుకుంటే రండి. ఎందుకంటే ఆపరేషన్లో మీకు బాగా గాయం అయిపోయింది, పుండు అయిపోయింది, క్యాన్సర్ లాగా మీకు వైరస్ లాగా పాకిపోయింది మొత్తం ఒళ్ళంతా, మనీ సర్క్యులేషన్ పూర్తిగా డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు. మరి ఆపరేషన్ లేకుండా ఎలా రీసెట్ అవుతారు, ఎలా బయటపడతారు? అందువల్లే గ్రీన్ రూమ్ అంత కఠినంగా ఉంటుంది, అంత క్లియర్గా ఉంటుంది. రాగలిగే వాళ్ళు మాత్రమే రండి. ఖచ్చితంగా మీరు డిపాజిట్ అనేది 3 lakhs చేసుకోవాల్సి ఉంటుంది. సార్ 2 లక్షలు ఉంది, ₹1,00,000 అంటే రావద్దు అసలు. ఓపెన్గా చెప్తున్నా కదా, రానే రావద్దు. సొల్యూషన్ తీసుకొని, పరిష్కారం తీసుకొని బయటపడాలనుకుంటే రండి, లేకపోతే రాకండి. సింపుల్ కదా. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, రూల్స్ ఇంత కఠినంగా ఉంటాయి. ఇంత కఠినంగానే అక్కడ గ్రీన్ రూమ్లో ట్రేడ్స్ అవుతూ ఉంటాయి. మీరు ఊహించలేరు. ఒక్కోసారి లాట్ సైజు టప్ 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 పెంచి పడేస్తాం అన్నమాట. ఎందుకు? అక్కడ మన వైపు మార్కెట్ వెళ్ళే పరిస్థితి ఉంటేనే అవి జరుగుతాయి. లేకపోతే అంటే చాలా చిన్న లాట్ సైజుతో 0.01 ఆ లాట్ సైజుతో ట్రేడ్లు అవుతుంటాయి. ఎప్పుడైతే మార్కెట్ మూవ్మెంట్ స్టార్ట్ అయిందో మాకు ఆ టెక్నికల్ అనాలిసిస్ తెలుస్తుంది, ఎక్కడ మూవ్మెంట్ ఎలా ఏం చేయాలి ఏంటి అనేది. దాన్ని ప్లాన్ చేసుకునేసి విపరీతమైన లాట్ సైజ్ పెంచుకుంటూ వెళ్తుంటాం. ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలని బుక్ చేసుకుంటూ మళ్ళీ డిక్రీజ్ చేసుకుంటూ వస్తూనే ఉంటాం. సో అలా ప్లాన్ చేసుకుంటూ బయటకు వచ్చేసి మీరు ఊహించని ప్రాఫిట్స్ని గ్రీన్ రూమ్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఒక ఫ్యామిలీ మెంబర్ రీసెంట్ టైమ్స్లో 3 lakhsకి 11 lakhs తీసుకున్నారు. సో హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చేసి గ్రీన్ రూమ్లో 21 lakhs 3 lakhsకి విత్ 3 monthsలో, 3 months టైం పీరియడ్లో. సో అలా ప్లాన్ చేసుకునేసి గ్రీన్ రూమ్లో సో బయటపడుతున్న వాళ్ళు హ్యాపీగా బయటపడుతున్నారు. సో భయంగా ఉన్న వాళ్ళు గ్రీన్ రూమ్లో రావాలనుకుంటారు, బయటే ఉంటారు, రావాలనుకుంటారు, బయట ఉంటారు. అలాంటి వాళ్ళు అలాగే ఉండిపోతారు. ఏదో ఒక డేర్ స్టెప్ తీసుకుంటే తప్ప మీరు ఫైనాన్షియల్గా రీసెట్ అవ్వలేరు. సో గ్రీన్ రూమ్లో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా రూల్స్ ఇలాగే ఉంటాయి. ఆ రూల్స్లోనే గ్రీన్ రూమ్ వెళ్తుంది. అర్థం చేసుకోండి. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, లైఫ్లో ఒకే ఒక్క రిస్క్ తీసుకోండి. ఎన్నో రిస్కులు తీసుకుంటారు, అతలాకుతలం అయ్యి ఉంటారు, రకరకాల పరిస్థితులు ఉంటాయి. అయినా కూడా లైఫ్లో ఒక్క రిస్క్ తీసుకోకపోతే, ఇన్ని రిస్కులు తీసుకున్నారు మీకు తెలిసి తెలియక. లైఫ్లో గ్రీన్ రూమ్ అనే ఒక స్పెషల్ రిస్క్ తీసుకునేసి, అది కూడా రీజనబుల్ రిస్క్ తీసుకునేసి మీరు ఫైనాన్షియల్గా బయటపడాలంటే లక్షణంగా గ్రీన్ రూమ్ సర్వీస్కి వచ్చి మీరు ఫైనాన్షియల్గా పడుతున్న బాధలు, అప్పుల బాధలు ఉంటే నిద్రలు పట్టవు, టెన్షన్స్, వర్రీస్, చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. వాటి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా గ్రీన్ రూమ్ సర్వీస్ అనేది అల్టిమేట్ సర్వీస్. పూర్తి డీటెయిల్స్ కోసం కేఓఎస్ టెలిగ్రామ్ నంబర్, వాట్సాప్ నంబర్ కాదు, టెలిగ్రామ్ నంబర్. మీరు వాట్సాప్లో ఎలా మెసేజ్ చేస్తారో అలా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. గ్రీన్ రూమ్ సర్వీసులు కానీ, కాపీ ట్రేడింగ్ కానీ మీరు ఎంటర్ కావాలనుకుంటే ఇమీడియట్ కేఓఎస్ టెలిగ్రామ్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో టెలిగ్రామ్లో కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. ప్రతిదీ డీటెయిల్స్ పంపిస్తాను. ఫస్ట్ వ్యాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ డిపాజిట్ అవి చేసుకునేసి విత్ కేఓఎస్ గ్రీన్ రూమ్ సర్వీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎంటర్ అయిపోండి. నా పేరు వారణాసి సూర్య @king of share market. Thank you.